ఎవరదే? ఎవరు నవ్వుతున్నదే? మౌనంగా ఉండు శోను. ఎవరలా నవ్వుతున్నదే? క్షమించండి, మా అమ్మ నన్ను ఆదేశించింది నేను ధనస్సుని ముట్టుకోవద్దని. నాకు నా తల్లి ఆదేశం కంటే ఈశ్వరుడి ఆదేశం కూడా ఎక్కువ కాదు. నీ అంకిత భావన ప్రశంసాయోగ్యం. కానీ మహారాజు ఆదేశం ముందర మీ అమ్మగారు తన ఆదేశాన్ని మార్చుకోవాల్సుంటుంది. సజ్జనుడా, నీ పుత్రుడిని ఆదేశించు ధనస్సు ఎక్కుపెట్టమని. ఓ ధనుసును ఎత్తిపట్టుకో, దానిని నా చేతికివ్వు. ఇలాంటి ఆదేశంతోనే మా పెద్దనాన్న ధనస్సు ఎత్తారు. అప్పుడు ఆయన చేతిని నరికేశారు. మీరు కూడా నా చేతిని నరకబోతున్నారా? వివాదం చేయకూడదు. ధనుస్సును ఎక్కుపెట్టు, లేదంటే నిజం ఒప్పుకో నువ్వు అసత్యమాడావని. నేను ధనస్సుని పైకి లేపలేను, కానీ అసత్యం చెప్పినందుకు దండను మీరు నాకు విధించలేరు. కానీ నాకు తెలుసు నాకు ఖచ్చితంగా దండన ఇస్తారని. కారణం ఏదైనా కావచ్చు. అసత్యం చెప్పినందుకు దండన తప్పదు. సైనికులారా, ధనస్సును ఎక్కుపెట్టు కర్ణ. ఇది నీ తల్లి ఆదేశం. లక్ష్యమేంటి మహారాజా? ఎలాంటి లక్ష్యాన్ని ఛేదించగలవు బాలక? కదలికలేనిదా, కదులుతూ ఉండేదా, లేదంటే పరిగెత్తేదా? ఎగిరేది.
మహామహిమాత్ములు భీష్ములకు జై! 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 మహామహితాత్మ భీష్మ ఒక సూతుడు ఇంతమంది ముందర ధనుస్సుని ఎక్కుపెట్టి అపరాధం చేశాడు. అయితే ఇతనికి తప్పక దండన విధించాల్సిందే. మదంజయ, ఏంటి ఇతడేనా ఆ బాలకుడు? వనంలో కూడా ధనస్సుని ఎక్కుపెట్టినవాడు. అవును మహామహితాత్మ, పైగా ఇతను అనేక మంది వనవాసుల మీద దాడి కూడా చేశాడు. అయితే ఘోర అపరాధం జరిగింది సేననాయక మదంజయ. అవును మహామహితాత్మ భీష్మ, మీరే న్యాయం చెప్పండి. న్యాయం మహామంత్రి చేస్తారు. వనంలో సమాజం ఉండదు, కానీ ఎక్కడ సమాజం ఉండదో అక్కడ సమాజం నియమాలు ఉండవు. అందువల్ల అది అపరాధం కాదు. కానీ ఈ సభలో ధనస్సును ఎక్కుపెట్టినందుకు దండన ఈ బాలకుడికి తప్పక విధించాల్సిందే. నాయనా విదురా, మీరు అనుమతిస్తే దండన నేను విధిస్తాను. ఆజ్ఞ మహారాణి. ఈ బాలకుడికి దండన ఏంటంటే ఇవాళ తను భోజనంలో మొత్తం 7 లడ్డూలు తినాల్సుంటుంది. మరి నాకు? నేను కూడా అపరాధం చేశాను కదా. నువ్వైతే మొదట తప్పు చేసిన వాడివి. నువ్వు మొత్తం 8 లడ్డూలు తినాల్సుంటుంది. మీరు హస్తినాపురంలో నివసించేందుకు అనుమతిస్తున్నాం. మీరు భూగత గ్రామానికి వెళ్ళి నివసించొచ్చు సజ్జనుడా. కానీ హస్తినాపురం కురు రాజ్య నియమాలను పాటించాల్సుంటుంది. మొత్తం నియమాలన్నిటినీ జాగ్రత్తగా తెలుసుకోండి. పుత్రుడి ధర్మం ఏంటంటే తండ్రి ధర్మానికి ఉత్తరాధికారి కావడం. ధనుర్విద్య కేవలం క్షత్రియుల కోసం మాత్రమే. నువ్వు సూతపుత్రుడివి. నువ్వు సూతుడిగానే జీవించాలి. ఇప్పుడు మీకు పరంపర గురించి గుర్తొచ్చిందా? కర్ణ,
ఇవాళ మీరు నా చేతిలో నుంచి ధనస్సును తీసుకోరా ఏంటి? ఇవాల్టి నుంచి నీ నుంచి ధనస్సును తీసుకోవాల్సిన అవసరం ఇక రాదు. అలాగే నేను కోరుకుంటున్నాను. నాకు అదే విశ్వాసం. పుత్ర కర్ణ, నువ్వు హస్తినాపురం నియమాలను ప్రశ్నించడం సరైన పద్ధతి కాదు. కానీ నాన్నగారు, నేను వాళ్ళ నియమాలను పాలించాను కదా. భీష్ముడు వనంలో నా చేతిలోంచి ధనస్సును తీసుకున్నారు కదా. ఆయన ఏమన్నారంటే సూతులకు శస్త్రాలను ధరించే అధికారం లేదట. మరప్పుడు హస్తినాపురం ధనస్సును ఎలా ఎక్కుపట్టగలను? అందువల్ల నాకు ధనస్సును తిరిగించడం మంచిదనిపించింది. నాన్నగారు, అదేంటి? ఓ అదా, అదే భూగత గ్రామం షోణ. గ్రామం ఉంటే మరి చప్పుడు ఉండాలి కదా నాన్న. గ్రామం పేరు విని తెలుసుకోలేకపోయావు నువ్వు? భూగత అర్థం ఏంటంటే భూమి లోపల అని. ఆ పర్వతం లోపల చప్పుడుంటుంది. చాలా పెద్ద సమాజం అక్కడుంటుంది. అందరూ సూతులే. ఇంకా సూతుల కంటే నిమ్న జాతులు అక్కడ నివసిస్తారు. అంటే సూతులకు భూమి మీద నివసించే అధికారం లేదా నాన్నగారు? ఏంటి, మనకు అక్కడ ఆకాశం కనిపిస్తుందా? మనకి ఆకాశం చూసేందుకు అధికారం లేదా? చూడు కుమారా, మనిషి శక్తిని చూడు. పర్వతాల్ని లోపల నుంచి తొలచి నివాసం ఏర్పరచుకుంటాడు. ఎవరైతే అడ్డంకుల్ని చీల్చుకొని మార్గాన్ని ఏర్పరచుకుంటారో వాళ్లే శక్తిమంతులు. మరైతే ఆపదలనేవి లేనే లేవా? ఇలా రా పుత్రా. ఆపదలు అనేవి మన సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగే అవకాశాలు కన్నా. ఎవరైతే ఆపదల చేతిలో ఓడిపోతారో వాళ్ళకి జీవితంలో సుఖమనే అనుభవం ఎప్పటికీ లభించదు. కానీ ఎవరైతే ఆపదల్ని అవకాశంగా మార్చుకుంటారో వాళ్ళకే సుఖం దక్కుతుంది. నాకు కూడా ఈ జ్ఞానం ఇప్పుడే కలిగింది పుత్రా. ఒకవేళ ఇది ముందే కలిగి ఉంటే అప్పుడు
ఇప్పుడు నా జీవితంలో చాలా ఏళ్ళు సుఖంగా గడిచిపోయి ఉండేవి. వెళ్దామా రాధా? ఎవరక్కడ? ఎవరి మార్గంలో గొయ్యం తవ్వింది? ఎవరు? ఎదురుగా రండి, నాతో యుద్ధం చేయండి. షోడా, ఏం చేస్తున్నావు? విపత్తుని అవకాశంగా మార్చుకుంటున్నాను నాన్నగారు. ముందు రథం నుంచి వస్తువుల్ని దించు, లేదంటే ఆపద నుంచి సంపదను కోల్పోవాల్సి వస్తుంది. పద. మీరు వచ్చేసారా? నమస్కారం అతిరథ. ప్రణామాలు. పిల్లలు, వృషభాను మహాశైలకు ప్రణామం చేయండి. ప్రణామాలు. ప్రణామాలు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా. నా సౌభాగ్యం మీరు ఇన్నాళ్ళకి ఇక్కడికి వచ్చారు. మా నాన్నగారికి రాధ తండ్రి చాలా సాయం చేశారు. నేను ఆ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. కానీ ఇవాళ మీ అందరికీ సేవ చేస్తేనే నాకు సంతోషం కలుగుతుంది. మీరంతా నా పుత్రికను కలిశారా? తనే నా కూతురు వృషాలి. చూడు వృషాలి, తనే మీ రాధామాత, నా చిన్ననాటి స్నేహితురాలు. ప్రణామం. అక్కడ హస్తినాపురంలో పాండురాజు పాలన మారిపోయిన దగ్గర నుంచి ఎలా అనిపిస్తుందంటే కురు సామ్రాజ్యానికి దౌర్భాగ్యం పట్టినట్టయింది. మహారాజు ధృతరాష్ట్రుడు అయోగ్యుడేం కాదు, కానీ తన మనసులో విషాన్ని నింపేశారు. ఒకప్పుడు పాండురాజు